హలో ఎవ్రీవన్. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాత చాలామంది క్యాండిడేట్స్ వచ్చి నాకు ఒక కామన్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ కామన్ క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేయడం కన్నా ఇట్ కుడ్ బి బెటర్ ఆల్రెడీ గ్రూప్ 2 క్లియర్ చేసిన రీసెంట్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ని క్లియర్ చేసి సో మన క్వశ్చన్స్ని మనోజ్ ద్వారా మనం ఆన్సర్ చేసుకుంటే దట్ కుడ్ బి బెటర్. హలో మనోజ్. Hi sir. సో వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ద టైమ్. ఓకే, సో ఈ సెషన్లో ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ మనోజ్. కొన్ని కామన్ క్వశ్చన్స్ స్టూడెంట్స్కి ఉన్న క్వశ్చన్ నేను అడుగుతాను. ఆ క్వశ్చన్స్కు మీ తరపున మన ఆన్సర్స్ ఇస్తే ఆ ఆన్సర్స్ని మనం స్టూడెంట్స్కు ఒక రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. Sure. ఓకే, సో ముందుగా మీ ప్రొఫైల్ గురించి నేను మాట్లాడతాను. సో బేసికల్లీ యు ఆర్ ఇంజనీరింగ్ క్యాండిడేట్. అంటే ఇంజనీరింగ్ చేశాక మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేశారు. Yes. ఓకే, కొన్ని ఇయర్స్ తర్వాత మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యారు. తర్వాత మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ యూ హ్యావ్ క్లియర్డ్ అండ్ యూ హ్యావ్ గాట్ 46th ర్యాంక్. Yes. ఓకే, సో దీని గురించి ఇఫ్ యూ కెన్ యాడ్ ఫ్యూ థింగ్స్ అబౌట్ యువర్ జర్నీ. Okay, sir. Sure, sir. So, yes, sir. నా పేరు మనోజ్ సార్. సో ఇనిషియల్లీ ఐ వర్క్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక 2.5 సంవత్సరాలు పనిచేశాను. అండ్ తర్వాత జస్ట్ లైక్ ఎనీ నార్మల్ అప్పటి నా అండర్స్టాండింగ్ ప్రకారము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నా మైండ్ సెట్కి సరిపోవట్లేదు అనిపించి సో ఈ యూపీఎస్సీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ బేసిక్గా వచ్చాను. సో యూపీఎస్సీ రాశాను. సో ప్రిలిమ్స్ క్లియర్ చేశాను ఒక 4 times. అండ్ తర్వాత అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో 2018లో వచ్చింది సార్ నేను రాసినప్పుడు. సో ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ 2019లో జరిగింది. అండ్ ఆ ఎగ్జామ్లో నాకు 46th ర్యాంక్ వచ్చింది. అండ్ ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అట్ ఏపీ సెక్రటేరియట్. ఓకే, అండ్ ఫ్రమ్ 2020 ఐఎమ్ వర్కింగ్ సార్. దిస్ ఈజ్ అబౌట్ మై ప్రొఫైల్ సార్. సో బేసికలీ ఏఎస్ఓగా పనిచేస్తున్నాను ప్రజెంట్లీ. థ్యాంక్ యూ మనోజ్. మనోజ్, ప్రజెంట్ ఉన్న అన్నిట్లో మేజర్ కామన్ క్వశ్చన్ ఏంటంటే స్కోర్స్ గురించి. మొన్న రీసెంట్ పేపర్ గ్రూప్ 2 పేపర్లో సెకండ్ 1:50 1:100 అని చెప్పి చాలామంది డైలమాలో ఉన్నారు. సో 1:50 అన్నప్పుడు కొందరు క్వాలిఫై అవుతారు. 1:100 అంటే ఒక మేజర్ సెక్షన్ క్వాలిఫై అవుతుంది. అంటే దీని గురించి మీ ఒపీనియన్ తెలుసుకుందాం. ప్లస్ దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా అందులో యాడ్ చేయాలనుకుంటున్నాను. 1:100 ఇస్తే కాంపిటీషన్ పెరగడమే కాకుండా చాలామంది స్టూడెంట్స్కు ఒక అంటే లైక్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ ఓకే క్వశ్చన్ పేపర్ టఫ్ ఉండడం వల్ల వీళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఇండైరెక్ట్గా కమిషన్ చాలామంది స్టూడెంట్స్కు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే లైక్ ఇండైరెక్ట్గా ఈ ఎడ్జ్లో ఉన్న వాళ్ళను కూడా మెయిన్స్ రాసే అవకాశం ఇస్తుంది. సో దీని గురించి మీ ఒపీనియన్? ఎస్ సార్, మనకి ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇందాక చెప్పినట్టు 18 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. అండ్ జనరల్గా మేము రాసినప్పుడు ప్రిలిమ్స్కి లేదా అండ్ మన జరిగిన ప్రిలిమ్స్కి కంపారిజన్ చేస్తే ప్రిలిమ్స్ జనరల్గా గ్రూప్ 2 కంటే చాలా హై స్టాండర్డ్ సెట్ చేశారు సార్. మేబీ ఏపీపీఎస్సీ ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే దే వాంటెడ్ టు సెలెక్ట్ సమ్ గుడ్ క్యాండిడేట్స్ అని. బట్ ఇక్కడ మనం జస్ట్ ఒక ప్రిలిమ్స్ పేపర్ని బట్టి గుడ్ ఆర్ నాట్ అని సెలెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ పేపర్ జనరల్గా ఎవ్రీ వన్ వాజ్ నాట్ రెడీ విత్ రెస్పెక్ట్ ఆ టైప్ ఆఫ్ పేపర్. ఎందుకంటే అది గ్రూప్ 1 అండ్ అబోవ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి చాలా వరకు మనం కొన్ని సబ్జెక్ట్స్ చూస్తే. సో జనరల్గా క్యాండిడేట్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అర్థం కాక చాలా మంది జెన్యూన్ క్యాండిడేట్స్, దోస్ హూ ఐ నో పర్సనలీ హూ ఆర్ వర్ది ఎనఫ్, సో వాళ్ళు కొంచెం కట్ ఆఫ్ ఏదైతే మార్కెట్లో అంటున్నారో ఇంత కట్ ఆఫ్ 30 లేదా 40 లేదా 45 ఇట్లా అంటున్నారు కదా. సో సమ్ ర్యాండమ్ కట్ ఆఫ్స్ దగ్గరలో ఉంటున్నారు. అండ్ వాళ్ళందరూ ఇప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ 1:50 తీస్తే. సో మేబీ ఏపీపీఎస్సీ ఇటువంటి ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళ ఏదైతే జెన్యూన్నెస్ కన్సిడర్ చేసి 1:100 తీస్తే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఆఫ్టర్ పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ 5 years తర్వాత ఇస్తున్న నోటిఫికేషన్ కాబట్టి ఇట్ వుడ్ బి గుడ్ యాక్చువల్లీ ఒక ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్ మనం థింక్ చేస్తే. థ్యాంక్ యూ మనోజ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ద కమిషన్ సో దట్ లార్జ్ స్కేల్ స్టూడెంట్ కమ్యూనిటీకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇన్స్టెడ్ ఎక్కువ స్థాయి స్టూడెంట్స్కు మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. దట్ కుడ్ బి ఎ గుడ్ సైన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనోజ్, నాకు వచ్చిన కామన్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. ఇప్పుడు మెయిన్స్ని ఎలా టార్గెట్ చేయాలి అంటే మీ ఒపీనియన్లో మీరు ఆల్రెడీ క్లియర్ చేశారు కాబట్టి అండ్ యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్ 46. అంటే ఒక స్టేట్ వైజ్ 46 ర్యాంక్ తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ మనోజ్. అండ్ ప్లస్ చాలా వరకు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. ప్లస్ బేసిక్ స్కిల్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేసుకోవాలి, డైలీ న్యూస్ పేపర్స్ కూడా బాగా చదవాలి.
సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ని ప్లస్ మొన్న రీసెంట్గా వచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ని దృష్టిలో తీసుకొని మెయిన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్ సార్. సో మీరు చూసినట్లయితే మేము రాసినప్పుడు దెర్ వర్ 3 పేపర్స్ సార్, 6 సెక్షన్స్. బట్ ఇప్పుడు మనకు ఉండేది 2 పేపర్స్ అండ్ 4 సెక్షన్స్. సో పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంది. పేపర్ 2లో వచ్చేసరికి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అన్నారు. సో ఇక్కడ మనకి ట్రికీ పార్ట్ వచ్చేసరికి పేపర్ 1కి సోర్సెస్ అనేవి డిఫైన్ అయిపోయాయి. జనరల్గా సోర్సెస్ ఒక బుక్ చదివితే సరిపోతుంది, పాలిటిక్ లక్ష్మీకాంత్, అండ్ దీని జనరల్గా హిస్టరీకి వచ్చేసరికి జోగినాడు ఇన్ తెలుగు మీడియం కానీ అట్లా. సో అది పేపర్ 1 ఈజ్ మేనేజబుల్ జనరల్గా. బట్ మనకి టఫ్ పార్ట్ మీరు చెప్పినట్టు ఇందాక పేపర్ 2లో వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి సార్. ఒకటి, బేసిక్స్ మనం ఆ టాపిక్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. మేము రాసినప్పుడు జనరల్గా ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, మోస్ట్ కామన్ బేసిక్స్ టెస్ట్ చేశారు సార్. జీడిపి అందరు చదువుతారు, బట్ జీడిపి డిఫరెంట్ డైమెన్షన్స్, జీడిపి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో ఇట్లా బేసిక్ టెస్ట్ చేశాడు యాక్చువల్గా. సో అప్పుడు మేము రాసినప్పటికీ ఆ స్టైల్ ఆఫ్ ఓరియంటేషన్ లేదు గ్రూప్ 2లో జనరల్గా. బట్ ఇప్పుడు ఆ ఓరియంటేషన్ వచ్చేసింది అండ్ మన ప్రిలిమ్స్ చూసినట్టయితే ఆ ఓరియంటేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఈ ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. జస్ట్ లైక్ మనం చూసినట్టు ఎలా అయితే కరెంట్ అఫైర్స్, సొసైటీ చూసాం కదా, చాలా ర్యాండమ్గా వచ్చి డిఫికల్ట్. సో ఇక్కడ ఏపీపీఎస్సీకి స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది ఈ 2 పేపర్స్లో. సో ఈ 2 పేపర్స్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకున్నా కానీ మంచి చోట తీసుకోవడం కానీ, లేదా బుక్స్ సెల్ఫ్గా చదువుతుంటే మంచి బుక్స్ డిఫైన్ చేసుకోండి, మీకు తెలిసిన బుక్స్ని. ఎందుకంటే ఈ 2 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సోర్సెస్ అనేవి చాలా ర్యాండమ్గా ఉంటాయి అండ్ ఇది ఓషన్ లాగా ఉంటుంది సిలబస్ ఆ 2 సబ్జెక్ట్స్ కాబట్టి. సో అది ఇంపార్టెంట్ అనుకుంటా. అండ్ థర్డ్ క్వశ్చన్ మనోజ్, లైక్ ఈ నెగిటివ్ మార్కింగ్ వల్ల చాలా మంది ప్రిలిమ్స్లో వీటి స్కోర్స్ తగ్గాయి. అంటే మనం కరెక్ట్ అనుకోవచ్చు, ప్రాబబిలిటీ అది రాంగ్ ఉండడం వల్ల అది క్వశ్చన్ రాంగ్ అవడమే కాకుండా మిగతా రైట్ ఉన్న క్వశ్చన్స్ పై కూడా వీటి ఇంపాక్ట్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ని ప్రిలిమ్స్ ఎలానే అయిపోయింది, మెయిన్స్లో ఉన్న స్టూడెంట్స్కు ఈ నెగిటివ్ మార్కింగ్ని ఎలా తగ్గించుకోవాలి, వీటిని ఎలా టార్గెట్ చేయాలి? ఎస్ సార్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా నెగిటివ్ మార్కింగ్ అనేది. ఎందుకంటే మన ప్రిలిమ్స్లోనే చూసాను, నేను పర్సనల్గా చూసిన దోస్ హూ క్యాండిడేట్స్ వాళ్ళు మంచి జెన్యూన్ అండ్ వర్దీ క్యాండిడేట్స్ అనుకున్న వాళ్ళే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో తెలియక చేసిన తప్పే చాలామంది అవుట్ ఆఫ్ స్కోర్, కట్ ఆఫ్ దగ్గరలో ఉండిపోతున్నారు. సో నెగిటివ్ మార్కింగ్ని ట్యాకిల్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో దాన్ని ఎలా ఛాలెంజ్గా మనం తీసుకొని ఎలా ముందుకు వెళ్ళొచ్చు అంటే, ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనం ప్రతి సబ్జెక్ట్లో బేసిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 phases ఉంటాయి సార్. సరే 2 partsగా డివైడ్ చేయొచ్చు. వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్, ఏమి చదవాలి ఏమి చదవకూడదు అనేది. సో ఏమి చదవాలి, జనరల్గా మనకి సిలబస్ ఈజ్ ఏం చదవాలి, బట్ ఏమి చదవకూడదు ఆ సిలబస్ బిట్వీన్ ద లైన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ఆ బిట్వీన్ ద లైన్స్లో ఏమి, అది ఎవరికి తెలుస్తుంది అంటే జనరల్గా ఆల్రెడీ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏంటి, ఇంతకుముందు మెయిన్స్ ఇచ్చిన వాళ్ళు, లేదా జస్ట్ మిస్ అయిన వాళ్ళు, లేదా ఒక ప్రాపర్ మెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు, లేదా ప్రాపర్ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసిన వాళ్ళు. సో ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమి చదవకూడదు తెలుసుకున్నాం అనుకోండి, దాని నుంచి మనం నెగిటివ్ మార్క్స్ని తగ్గించవచ్చు. అండ్ దానికి యాడ్ ఆన్గా ప్రాపర్గా ఒక సెట్ ఆఫ్ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టోటల్గా 150 marks అండ్ 150 marks. సో 75, 75, 75, 75. సో ప్రతి పార్ట్కి ఒక మోర్ దాన్ 1000 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి సార్. సో ఏదైనా ప్రాపర్ టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు రిపీటెడ్గా, ఎందుకంటే ఓన్లీ చదివితే మనకు గుర్తుండకపోవచ్చు. సో టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిలిమ్స్లోనే చాలా క్వశ్చన్స్లో ఇన్కరెక్ట్ అనేటివి, చాలా మంది ఆస్పిరెంట్స్ ఆ క్వశ్చన్ చూసేసారు అండ్ మన మైండ్ ఎలా ఉంటుందంటే కరెక్ట్ అడుగుతున్నాను, విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్, పైన వాటిలో కరెక్ట్ అయిన సరైనవి ఏంటి అని మనం థింక్ చేస్తాం. సో అక్కడ చాలా మంది తప్పు చేశారు. ఆ ఇన్కరెక్ట్లోనే 5 to 6 questions మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ మిస్ అయ్యారు. సో ఆ స్కిల్ ఏదైతే వస్తుందో మనం టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయడం ద్వారా వస్తుంది సార్. సో టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా అంటే ఏదో ర్యాండమ్గా దొరికే మార్కెట్, మనం చూస్తే చాలా వరకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, మోర్ దాన్ 1 statement. సో అలాంటి టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకోండి. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అడిగారు. వేరే స్టేట్ పిఎస్సి క్వశ్చన్స్, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గ్రూప్ 2లో అడగడం జనరల్గా ఇట్స్ ఎ రేర్ థింగ్, బట్ ఇప్పుడు చాలా కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కూడా ఆ ఓరియంటేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్, మంచి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అండ్ కుదిరితే ఒక ప్రాపర్ మెంటర్ మనకు ఉండాలి సార్.
ఇప్పుడు మెంటర్ అనే వర్డ్ ఎలా తీసుకున్నారో, మెంటర్షిప్ అనేది కామన్ ఉంది. మెంటర్ అండ్ మెంటర్షిప్ అనేది ఈ మధ్య కొన్ని మనం బాగా వింటున్న టర్మ్స్ ఇవన్నీ. మీరు ఆల్రెడీ క్లియర్ చేశారు కాబట్టి మెంటర్షిప్ డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ మెంటర్షిప్, అండ్ ఈ మెంటర్స్ని ఎలా అంటే లైక్ హౌ క్యాండిడేట్ షుడ్ చూస్, అంటే ఎలా చూస్ చేసుకోవాలి ఈ మెంటర్ని? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మెంటర్షిప్ అనేది చాలా ర్యాండమ్గా యూజ్ చేస్తున్నారు ఈ రోజులో. ఎవ్రీవన్ ఈజ్ ఎ మెంటర్. సో ఇక్కడ మెంటర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏమి చదవాలి అండ్ ఏమి చదవకూడదు, రెండు భాగాలు, రెండు పార్ట్స్ తెలిసిన వాడే మెంటర్. సో ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి, ఈ పార్ట్ చదవాలా లేదా సార్, ఇంత చదవాలా, ఈ సబ్జెక్టు ఇంత డెప్త్గా చదవాలా సార్ అని అడుగుతుంటారు చాలా మంది క్వశ్చన్స్. ఎందుకంటే అది వాళ్ళకి ఆ నిమిషంలో టఫ్ అనిపించవచ్చు. సో అటువంటి డౌట్స్ వచ్చినప్పుడు లేదమ్మా ఇంతవరకు చదివితే సరిపోతుంది, ఇంత చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ టీచ్ చేస్తారు, మీకు జీడిపి అంటే తెలుసు సార్, జీడిపి మీద పిహెచ్డి కూడా చేయొచ్చు. మరి ఎక్కడ ఆగాలి? సో అది తెలిసిన వాడే మెంటర్. ఎగ్జాక్ట్, వెరీ నైస్. అది సార్. అండ్ అలాగే మనం టెస్ట్ సాల్వ్ చేసినప్పుడు ఎందుకు తప్పు చేస్తున్నారు వీళ్ళు, ఆ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ని అర్థం చేసుకోలేకపోతున్నారా, నాలెడ్జ్ లేక తప్పు చేస్తున్నారా, ఇది తెలిసిన వాళ్ళు మెంటర్. సో ఇటువంటి వాళ్ళని చూస్ చేసుకోండి. అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు కూడా అట్లా నాకు కొందరు మెంటర్స్ ఉన్నారు. సో వాళ్ళ వల్లే టుడే ఐఎమ్ హియర్. సో అటువంటి ఒక మెంటర్ని చూస్ చేసుకుంటే మీ సక్సెస్ మీకు ఈజీ అవుతుంది. వెరీ నైస్. ఇప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్ ఉంది, దట్ ఈస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. నెక్స్ట్ గ్రూప్ 2 మళ్ళీ మెయిన్స్ ఉంది. ఇవి రెండు ఎంసీక్యూ బేస్డ్. సో వీటి గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పండి, సో దట్ ఆస్పిరెంట్స్ కాన్ఫిడెన్స్ పెరిగేలాగా. ఎస్. సో మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్టాండర్డ్ కానీ టఫ్నెస్ చూస్తే రాబోయే ఏపీఎస్సి నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1 వీక్లో కానీ 10 డేస్లో ఉన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఇలాగే టఫ్ ఉంటుందండి. సో మన మైండ్ని రెడీ చేసుకోవాలి. ఎగ్జామ్ అనేది టఫ్గానే ఇస్తాడు. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళాలి. అండ్ ముక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది సరే, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా చదివిన ఆస్పిరెంట్ తన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, తనకి టఫ్ వచ్చిందంటే మిగిలిన ప్రతి ఒక్కరికి టఫ్ అనేది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ మైండ్ సెట్తో నేను వెళ్ళేవాడిని సార్. నాకు టఫ్ వచ్చింది అనిపించిందంటే మిగిలిన వాళ్ళకు టఫ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, నెగిటివ్ తగ్గించడం కానీ, ఇది ఈ లెవెల్. ఫస్ట్ మన మైండ్ని రెడీ చేయాలి. నేను బాగా చదివాను, ఇంపార్టెంట్ బుక్స్ చదివాను, మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, ఒక మెంటర్ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను, దీని తర్వాత ఇంతకు మించి ఎవరు చేయలేరు. సో నాకు టఫ్ వస్తే అందరికీ టఫ్. ప్రిపేర్ యువర్ మైండ్. మన మైండ్ సెట్ని రెడీ చేసుకోవాలి. టఫే వస్తుంది అండ్ ప్లస్ మన మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. సో ఈ రెండు ఇంపార్టెంట్ సార్ ఏ ఎగ్జామ్ కైనా, ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి. ఇప్పుడు మన గ్రూప్ 2లో 4 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. అది మీరు చెప్పినట్టు ఒక ఏరియాలో కంప్లీట్లీ టెక్నికల్, ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ. మరో ఏరియాలో లైక్ ఇంకో పేపర్లో మనకు పాలిటీ, గవర్నెన్స్ ప్లస్ మనకి హిస్టరీ ఉంది. సో ఎకానమీ బేసికల్లీ విచ్ ఇస్ ఆఫ్ 75 మార్క్స్. అందులో మనకు 3 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ, 2 చాప్టర్స్ అనేది మనకు ఏపీ ఎకానమీ ఉంది. సో ఒక క్లియర్ చేసిన ఆస్పిరెంట్ లాగా మీరు గనక స్టూడెంట్స్కు సజెస్ట్ చేయాలి అంటే ఎకానమీ ఎలా చదవాలి అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్సీఆర్టీస్? నేను ప్రతి సెషన్లో స్టూడెంట్స్కు ఎన్సీఆర్టీస్ రోల్ చాలా ఎక్కువ అని చెప్తా ఉంటాను. ఏదైనా ఎన్సీఆర్టీస్తోనే స్టార్ట్ చేయండి అంటాను. ప్లస్ హిందూ న్యూస్ పేపర్ బాగా చదవండి అంటాను, పిఐబి ఫాలో అవ్వండి అంటాను. ఇది నేను చెప్పే సోర్సెస్. ఈ సోర్సెస్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయి అండ్ ప్లస్ మేజర్ ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి, ఇది ఒక స్టేట్మెంట్ చెప్పండి సార్. ఇందాక మీరు చెప్పినట్టు టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నారు. సో మనకి ఎక్కడో చోట ఒక బేస్ పడాలి. అక్కడ బేసే ఎన్సీఆర్టీస్. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూస్తే కూడా మీరు ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి జాగ్రఫీలో అండ్ హిస్టరీ కూడా అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ జాగ్రఫీ వాజ్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్. జనరల్గా వన్ ఆఫ్ ద టఫెస్ట్ యాక్చువల్గా మనకు ఉన్న సబ్జెక్ట్స్లో మోస్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ ఇస్ జాగ్రఫీ. అలాగే నెక్స్ట్ మనకి ఎకానమీ. సో ఎన్సీఆర్టీస్ మనకి బేస్ ఫామ్ చేస్తాయి. సో ఎన్సీఆర్టీస్ థరో చేస్తే దాని మీద ఫౌండేషన్, ఎట్లయితే మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వేసుకున్నాం స్ట్రాంగ్ ఉంటే తర్వాత కట్టడం, పిల్లర్స్ పెట్టడం అంతా ఈజీ అవుతుంది కదా. సో అలాగే ఎన్సీఆర్టీస్ అనేది ఫౌండేషన్. అండ్ ఏపీఎస్సి కూడా ఎన్సీఆర్టీస్ మీద ఫోకస్ చేస్తుందని మనం ప్రిలిమ్స్ ద్వారా తెలిసింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్. దాని తర్వాత మీరు ఏదైనా నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ చదవండి. ఓకే. అండ్ మిగిలిన సోర్సెస్ కూడా మీరు చెప్పినట్టు ఏదో ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ కూడా ఇంపార్టెంట్ సార్. ఎస్పెషల్లీ చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి, సో ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, సో ఆ వొకాబులరీ బిల్డ్ చేసుకోవడం కానీ, రీసెంట్ మనం ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమని చెప్పాం కదా, ఎస్ఎన్టీ స్టాండర్డ్ బుక్స్ని ప్లస్ కరెంట్ అఫైర్స్ని కలపడానికి మనకి ఒక స్టాండర్డ్
న్యూస్ పేపర్ కానీ ఒకవేళ న్యూస్ పేపర్ ఫాలో అవడం టఫ్ అనిపిస్తే ఒక స్టాండర్డ్ మ్యాగజైన్ వాళ్ళు నమ్మదగింది వాళ్ళ మెంటర్ని కన్సల్ట్ చేసి సో దాన్నైనా ఫాలో అవ్వాలి సార్. ఇప్పుడు మెయిన్స్ కాబట్టి స్టాండర్డ్ డెఫినెట్గా పెరుగుతుంది అనుకోవచ్చు. ప్లస్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ యూపీఎస్సీ సాల్వ్ చేయడము, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ ఏపీఎస్సీ సాల్వ్ చేయడము డెఫినెట్గా స్టూడెంట్స్కు ఎడ్జ్ ఇస్తుంది. దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్ తీసుకుంటే కంఫర్ట్ లెవెల్ని పెంచుతుంది. సో యూపీఎస్సీ ప్లస్ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ఇది ఒక రైట్ ట్రాక్ని తీసుకెళ్తుందా స్టూడెంట్ని? వెరీ మచ్ సార్. ఎందుకంటే నాకు ఆల్రెడీ చెప్పాను కదా, మన పేపర్ అగైన్ మళ్ళీ ఎగ్జాంపుల్. సో ఏదో చూడాల్సిన అవసరం లేదు, యూపీఎస్సీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూపీఎస్సీ కాదు, మన పాత గ్రూప్ 1 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అండ్ వేరే స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతున్నారు. సో మీకు కుదిరినన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఏపీఎస్సీవి అండ్ యూపీఎస్సీవి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రూప్ 2 అంటే ఇంతే చదవాలి, గ్రూప్ 1 అంటే ఇంతే చదవాలి, యూపీఎస్సీ అంటే ఈ లెవెల్ ఇంత. బట్ ఆ బౌండరీస్ అనేవి చెరిగిపోతున్నాయి సార్. ఫ్యూచర్ ఎగ్జామ్స్ లో ఆ బౌండరీస్ ఉండట్లేదు. ఎందుకంటే ఏబిపిఎస్ అటువంటి క్యాండిడేట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. సో యూపీఎస్సీ క్వశ్చన్స్ అండ్ గ్రూప్ 1 కూడా సాల్వ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. థ్యాంక్ యూ సార్. సో నాకున్న క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయో దానికన్నా మీరు ఎక్కువనే చెప్పారు చాలా వరకు. ఐ హోప్ మనోజ్ ఇచ్చిన గైడెన్స్ ప్లస్ మనోజ్ ఇచ్చిన సజెషన్స్ ఏవి ఉన్నాయో తన ఎక్స్పీరియన్స్తో ఇచ్చిన సజెషన్స్ అవి ఆల్రెడీ క్లియర్ చేశాడు. సో థ్యాంక్ యూ మనోజ్, స్టూడెంట్స్ కమ్యూనిటీ నుంచి. ఓకే, అండ్ ప్లస్ ఆ క్వశ్చన్స్ని క్లారిఫై చేయడానికి, సో ఇలాంటి మాకు టైం ఇవ్వడానికి, ప్లస్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇన్ కేస్ ఏదైనా స్టూడెంట్స్కి రైట్ మెంటర్షిప్ ఇవ్వాలన్నప్పుడు కూడా వీ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, ఫార్ పాలిటీ, ఓకే, ఫార్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, అది మీరు చాలా స్ట్రాంగ్ ఏరియా అది మీది. సో ఆ స్ట్రాంగ్ ఏరియాస్ను మీరు స్టూడెంట్స్ని ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వాలి, ప్లస్ బాగా బ్యాక్గ్రౌండ్ని హెల్ప్ చేసేలాగా. సో థ్యాంక్ యూ మనోజ్ వన్స్ అగైన్. ఓకే, ఇదండి. సో బేసిక్ క్వశ్చన్స్ని మనం తీసుకున్నాము, ప్లస్ మనోజ్ మనకు చాలా వరకు మన క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు. ప్లస్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు యూట్యూబ్లో లేదా డైరెక్ట్గా వచ్చి కామెంట్స్ మీరు ఇవ్వచ్చు. ప్లస్ ఈ ప్రజెంట్ ఉన్న స్కోర్స్ని మనం తీసుకొని, ప్లస్ ప్రజెంట్ వచ్చే ఎగ్జామ్స్ని వాటిపై ఇంపాక్ట్ కాకుండా గ్రూప్ 1కి అయితే ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి, ప్లస్ గ్రూప్ 1 అయితే బాగా రాయండి. గ్రూప్ 2 ఇంపాక్ట్ గ్రూప్ 1 పై రాకుండా చూడండి. ప్లస్ గ్రూప్ 1 అయ్యాక దెన్ ఎనీవేస్ ఖచ్చితంగా మంచి న్యూస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎక్కువ స్థాయిలో స్టూడెంట్స్ క్వాలిఫై అవుతాం అనుకుంటున్నాను మంచి రేషియోతో. ప్లస్ స్టేట్మెంట్ ఆఫ్ ఏపీఎస్సీ డెఫినెట్లీ మనకు స్టూడెంట్స్ ఫేవర్లోనే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్వాలిఫై అయితే ఎక్కువ ఎడ్జ్ వస్తుంది, ఎక్కువ జనాభాకు మనకు ఎక్కువ క్యాండిడేట్స్కు బెనిఫిట్ అయ్యేలా ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ మీరు ప్లీజ్ డ్రాప్ ఆన్ మై యూట్యూబ్ కామెంట్ సెక్షన్. ఆ క్వశ్చన్స్ని కూడా మనము టాపర్స్తో కలిసి టాపర్స్ నుంచి మీకు గైడెన్స్ ఇచ్చేలాగా, మీకు బెనిఫిట్ అయ్యేలాగా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.